క్లైమాక్స్ చాలా బాగుంది. మొత్తం ఎమోషన్ క్యారీ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా మామూలుగా ఆ ఎమోషన్ చేయడానికి బిల్డ్ చేయడానికి ఒక డ్రామా సెట్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ అయితే బాగా బాగుంది, ఎమోషనల్గా ఉంది. హైలైట్స్ అంటే ఇంకా విజువల్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్ ఎమోషన్ ఉంది సినిమా. అంటే చెప్పలేము, చూడండి ఒకసారి చూస్తే బాగుంటుంది. లాగ్ ఏం లేదు అంటే సెకండ్ హాఫ్ కి ఎమోషన్ బిల్డ్ చేయడానికి. ఎస్ డెఫినెట్లీ నేను లక్కీ అనుకుంటున్నాను. 7am షో చూశాను ఇప్పుడే, అవతార్ ఫైర్ అండ్ డాష్. అండ్ టేక్ ఏ బౌ జేమ్స్ కెమెరన్ గారు. ఇలాంటి మూవీస్ మాకు తీసుకొచ్చి యు ఆర్ ఇన్స్పైరింగ్ అవర్ తెలుగు ఫిల్మ్ మేకర్స్. మనకి విజువల్గా విఎఫ్ఎక్స్ పరంగా ఇంకా డెవలప్ అవడానికి ఇలాంటి ఫైర్ అండ్ డాష్ మూవీస్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మనం పెట్టే టికెట్ ప్రైస్కి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వర్త్ ఎనఫ్ ఫైర్ అండ్ డాష్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ 3.5 hours ఎందుకు కూర్చోవాలన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి. బట్ అందరికీ ఆన్సర్ చేసేస్తారు ఆయన. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఎ విజువల్ వండర్ ఇన్ ఫైర్ అండ్ డాష్. అండ్ ఈ మూవీ డెఫినెట్లీ కిడ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో వచ్చి వీ క్యాన్ ఎంజాయ్. ఇట్ ఈస్ ఓన్లీ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ అండి. థియేటర్లో చూస్తేనే యూ విల్ గెట్ దట్ ఫీల్, యూ విల్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్. ఈ ఫైర్ అండ్ డాష్ మూవీ డెఫినెట్లీ 3Dలో చూడండి వచ్చి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ. అండ్ మెనీ వండర్ఫుల్ సీక్వెన్సెస్ ఉన్నాయి మూవీలో. ఎమోషన్స్, ఫైట్స్, హార్డ్ హిట్టింగ్ సీన్స్. మనం డిసప్పాయింట్ అవుతున్నామన్న ప్రతి టైంలో ఒక గూస్ బంప్ సీన్ వస్తుంది మనకి. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అండి. కమ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. డోంట్ మిస్ ద 3D ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ ఎవ్రీబడి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది రివ్యూస్ చూసి వద్దాం అనుకుంటారు, కొంతమంది క్యాజువల్గా చూద్దామని వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ అందరికీ ఒకటే చెప్తున్నాను, థియేటర్లో సినిమాని చూడండి. సేఫ్ సినిమా, పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. అదే కదా చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనం పెట్టే టికెట్కి 10 times వర్త్ ఉంటుంది. లైక్ నేను PCXలో చూశానని చెప్తలేను. మనం నార్మల్ పీవీఆర్ స్క్రీన్కి వెళ్ళి 3D చూసినా సేమ్ ఫీల్ వస్తుంది. లైక్ అవతార్ అనేది ఒక ట్రెండ్ సెట్ చేసింది, ఒక బెంచ్ మార్క్ ఉంది అవతార్ మూవీకి. ఎవ్రీ సీక్వెల్ మనం చూస్తుంటే ఇట్ మైట్ టేక్ ఇంకో 3 years. ఆయన మైండ్లో ఏముందో మనకు ఒక హింట్ ఇచ్చారు. 4కి లీడ్ కూడా ఉంది ఈ మూవీలో. ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ మోర్ థింగ్స్ నౌ, ఎందుకంటే ఒక్కటే షో పడింది కాబట్టి. ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ మూవీ. బోర్ కొట్టే వాళ్ళకి బోర్ కొడితే అది మనం ఏం చేయలేం. బట్ డెఫినెట్లీ అవతార్ ఫైర్ అండ్ డాష్ ఈజ్ ద బెస్ట్ పిక్ దిస్ వీకెండ్. ఖచ్చితంగా నేను 3Dలో PCXలో చూసానండి. ఇప్పుడే ఒకటే అన్న, గుడ్ క్వశ్చన్. నేను ఒక 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక నెగిటివ్ రివ్యూ రాయడం కానీ, ఒక సినిమా నెగిటివ్ చేయడం అనేది ఒక దొంగకి నేనే డబ్బులు ఇచ్చి నా ఇంటికి దొంగతనానికి పంపించినట్టు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్. లైక్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఎనీవన్. మొన్న దొరికిన అతను కానివ్వచ్చు, ఇంకొకటి కానివ్వచ్చు. ఈ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకు ₹1,00,000 వస్తున్నాయో, 10,000 వస్తున్నాయో, కొంతమంది వాంటెడ్లీ చేయిస్తారు, కొంతమంది వాళ్ళు సెల్ఫ్గా నెగిటివ్ చేసేస్తున్నారు సినిమా గురించి. దానివల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థమవుతలే. ఒక ప్రొడ్యూసర్ తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఒక 100 మంది వర్కర్స్ని పోగు చేసుకొని ఒక 1 year, 1.5 year షూటింగ్ చేసి ఒక సినిమాని బయటికి తీసుకొస్తుంటే ఈజీగా సాయంత్రానికి మనకి ఫోన్లో, టీవీల్లో వచ్చేస్తుంది సినిమా. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. వీ షుడ్ రెస్పెక్ట్. మనం ₹100 టికెట్ కొంటున్నామా, ₹50 టికెట్ కొంటున్నామా సెకండరీ. ఒక సినిమాని నా ఎంజాయ్మెంట్ కోసం నేను నా టైం వేస్ట్ అన్నాను. నా లైఫ్లో కొంత టైం స్పెండ్ చేసి థియేటర్కి వస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ద వన్ హూ ఈస్ సపోజ్ టు ఫీల్ హ్యాపీ. అది ఫ్లాప్ అయితే నేనే బాధపడతా, హిట్ అయితే నేనే 10 మందికి చెప్తా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా. నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, మీరు నెగిటివ్ చేస్తున్నంత మాత్రాన సినిమా అనేది ఆగిపోదు, సినిమా అనేది చచ్చిపోదు. మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి, ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు, ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి. వీ విల్ గెట్ మోర్ స్క్రీన్స్. చాలా బాగుంది. చేంజ్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ దానికి దగ్గర. బాగుంది. పార్ట్ 2 బాగుందా, పార్ట్ 3 బాగుందా మేడం? పార్ట్ 2 అండ్ 3 సినిమా అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేశారు. మీకు బాగా నచ్చిందండి? బాగా నచ్చిందంటే ఈ విజువల్స్, ఈ గ్రాఫిక్స్ అవి చాలా బాగుంది. మేడం 3Dలో చూసారా, 2Dలో చూసారా మేడం? 2Dలో చూసారా? అవతార్ 1 చాలా ఫస్ట్ నచ్చింది. తర్వాత అవతార్ 2 ఇంకా ఒక హైప్ ని పెంచింది. ఇది ఇంకా ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయింది. ఇది అవతార్ 3 ఎమోషనల్ చాలా వండర్ఫుల్ విజువల్స్ సేమ్ పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా అది సేమే, ఇంకా కొత్తగా అన్నట్టుగా ఏం అనిపించలేదు. విజువల్స్ పరంగా అయితే సేమే, కానీ ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయింది ఈ ఫిల్మ్.
వీళ్ళలోనే విలన్స్ పుట్టుక చేసి కొత్త క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు, చాలా బాగా క్రియేట్ చేశారు. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో చూడొచ్చు, మంచి పిల్లలతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అట్లాంటివి ఏం లేవు. చిల్డ్రన్ సెంటిమెంట్స్ కూడా చూపించారు, పిల్లలది మాట కూడా వినాలి అన్నట్టుగా చూపించారు. లేదు లేదు అస్సలు లేదు, లాగ్ అని ఫీల్ మంచి కనెక్ట్ అయింది. నేను 5కి 5 ఇస్తాను. చాలా బాగుంది. 3D చూశాను, చాలా బాగున్నాయి, 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి.